బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటోరీ వ్లాగ్స్. ఈరోజు మనము ప్రూనింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ప్రూనింగ్ అంటే ఏంటి, అది ఏ ఏజ్లో మొక్కలకి స్టార్ట్ చేయాలి, ఏ మొక్కలకి చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రూనింగ్లో ఎక్స్పర్ట్ అయినటువంటి వారి అయితే కనుక మన దగ్గర ఉన్నారు. సో అన్న అడిగేసి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. మీ పేరు? నా పేరు నాగిరెడ్డి. నాగిరెడ్డి గారు ఎక్కడ ఉంటారు? మాది దర్శి అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్. దర్శి. మీరు ఏం చేస్తుంటారు సార్? మామూలుగా మ్యాంగో ప్రూనింగ్, అంటే మ్యాంగోనే కాదు అన్ని రకాల మొక్కల ప్రూనింగ్, ప్లాంటేషన్, చుట్టూ ఫినిషింగ్, 3. ఓకే. అంటే ఇప్పుడు మీకు ప్రూనింగ్ ఇప్పుడు మాకే ఉంది అనుకోండి ఒక ల్యాండ్, మేము మీకు కాల్ చేసి ఎక్కడి నుంచి అన్నా సరే ఎక్కడున్నా సరే మీరు కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు చేస్తారా వర్క్? ఇప్పుడు మీరు ఫోన్ చేశారు కదా, మీరు ఫోన్ చేసి నాకు ఛార్జీకి అమౌంట్ కొట్టారు అనుకో, నేను ఎక్కడున్నా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా వచ్చి తోటలోకి వచ్చి తోట అనేది చూసి ఒక ట్రయల్ చెట్టు చూసి అనేది కాస్ట్ అనేది మాట్లాడుకుంటాము మ్యాంగోకి. సార్ మీకు నార్మల్గా వచ్చే కాల్స్ ఎక్కువగా రైతులు చేస్తూ ఉంటారా, లేదంటే నార్మల్గా ఇంట్లో ఉన్నటువంటి 1-2 మొక్కలు ఉన్న వాళ్ళు కూడా చేస్తుంటారు? ఇంట్లో ఉన్న 1-2 వాళ్ళు మొక్కలు చేస్తుంటారు, ఎక్కువ 100 ఎకరాల రైతులు చేస్తుంటారు, ఇద్దరు చేస్తుంటారు. ఓకే. మీరు ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్? ప్రైజెస్ అంటే చెట్టుని బట్టి వర్క్ని బట్టి మారుతూ ఉంటుంది. అట్లా ఒక్కొక్క చెట్టుకి ఒక్కో రేటు, ఒక్కో తోటకి ఒక్కో రేటు అన్నమాట. ఓకే. అట్లా. ఓకే. అంటే ఇప్పుడు ప్రూనింగ్ అనేది స్టార్ట్ చేయడానికి ఇప్పుడు మనకి ఆ మొక్కకి ఇంత సర్టెన్ ఏజ్ అనేది ఉండాలా? ఉండాలండి. మొక్క పెట్టినాక ఒక 3 months ఉండాలి. 3 months భూమిలో పెట్టాక 3 months నుంచి ప్రూనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ప్రూనింగ్ ఎక్విప్మెంట్స్ మీరు ఏమేమి వాడుతుంటారు? సీజరు, కాటానా, అంతే. మామూలుగా పెద్ద చెట్లు అయితే మిషన్ యూజ్ చేస్తాం. ప్రూనింగ్ చేసేటప్పుడు మీరు అవలంబించేసేటువంటి పద్ధతులు ఏంటి, ఎలా కట్ చేస్తారు? ఈ విధంగానే కట్ చేయాలని ఏమైనా ఉన్నాయా? ఉంటుందండి. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవి ప్రూనింగ్ చేసిన మొక్క కాబట్టి ఇట్లా ఉంది, చేయకపోతేనేమో మొత్తం గుబురుగా ఉండి కొమ్మలన్నీ నేలకంతా ఉంటాయి. ఈ కొమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము కటానా తీసుకొచ్చి ఈ చిక్కంతా వాళ్ళంతా కొట్టేస్తాం. ఈ వాళ్ళంతా కొట్టేసినాక లోపల చిక్కు అంతా తీసేస్తాం. లోపల చిక్కు తీసేసినాక పైన గొడుగు కొమ్మ అనేది తీస్తాం. మళ్ళీ వాటర్ షూట్స్ కటింగ్ చేసి 3 months అవుతుంది. చెట్టు కనిపిస్తుంది మీరు ప్రూనింగ్ చేసినవే కదా? ఇవన్నీ మేము ప్రూనింగ్ చేసినవి. ఈ కటింగ్ చేసి 3 months అయ్యాక వాటర్ షూట్స్ అనేవి వచ్చాయి. అంతకుముందు మేము తీసేసి పోతాము, మళ్ళీ అవన్నీ వస్తూనే ఉంటాయి అవి వాటర్ షూట్స్ అనేవి. అట్లా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం వాటిని. ప్రూనింగ్ చేసిన తర్వాత పూత కానీ కాపు కానీ ఎన్ని మంత్స్ తర్వాత వచ్చేస్తుంది సార్? ఇప్పుడు మనం ప్రూనింగ్ చేశాక కొత్త చిగురు అనేది వస్తుంది. ఒక 20 daysకి అది అనేది ఒక 3-4 నెలలు అనేది ముదురుతుంది. ఆ ముదిరిన దానికి పూత అనేది రావడం జరుగుతుంది. ఆ పూత పిందిగా మారడం జరుగుతుంది. అట్లా ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి పూత మొత్తాన్ని ఉంచుకోవచ్చా మనం? ఉంచుకోవచ్చండి. అంటే 3 years చెట్టుకేమో తీసేసుకోవాలి కొంచెం. ఇంకా 4 years నుంచి మొత్తం ఉంచుకోవచ్చు. అట్లా ఇక్కడ గమనించినట్లయితే మీరు ప్రూనింగ్ ఇంతకు ముందు చేసినటువంటి ఆకులు కూడా ఇక్కడే ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటి సార్? ఇది మల్చింగ్ అవుతుందండి. ఇప్పుడు ఈ ఆకులన్నీ రాలిపోతాయి. ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మకి ఆకులన్నీ రాలిపోయినాయి. ఇట్లా 1-2 ఉన్నాయి కదా, ఈ కొమ్మలన్నీ రాలిపోయి దీంట్లోనే డీకంపోస్ట్ అవుతుంది, సేంద్రియ ఎరువు అవుతుంది. ఇదే దీని కింద కలుపు కూడా రానివ్వదు. ఇదంతా చూడండి కలుపు ఉంది, దీని కింద కలుపు లేదు. అట్లా యూజ్ అవుతుంది. మళ్ళీ డీకంపోస్ట్ 2 తట్లు 3 తట్లు ఎరువు అవుతుంది. అట్లా 2 యూజ్ అవుతాయి. పెద్ద కొమ్మలు అనేవి తీసేసుకోవాలి, అట్లా చిన్నవి ఉంచుకుంటే సరిపోతుంది. అసలు ప్రూనింగ్ చేసేటువంటి చెట్టుకి ప్రూనింగ్ చేయనటువంటి చెట్టుకి తేడా ఏమంటారు? ఇప్పుడు మనకి కాసేపు మాస్క్ పెట్టుకుని ఇట్లా గట్టిగా దిండు మన నెత్తి మీద వేసి ఉత్తి అట్లా ఉంటుంది, ముఖం మీద వేసి ఊపిరాడదు, గాలి ఆడదు. ఇవి కూడా అంతే, ఇవి కూడా ఒక ప్రాణాలే కదా. అవును. వీటికి కూడా అట్లా కటింగ్ చేయకపోవటం వల్ల అట్లా ఊపిరి ఆడకుండా గాలి ఆడకుండా దోమ మంగు అనేది ఎక్కువ వచ్చేసింది. మీరు మామూలుగా ఫ్రీగా ఉండే చెట్లోకి వెళ్ళండి, గుబురుగా ఉండే చెట్లోకి వెళ్ళండి, జమ్మున వచ్చేస్తాయి ఈగలు, దోమలు. ఇప్పుడు కటింగ్ చేయడం వల్ల మొత్తం ఫ్రీ అయిపోతుంది. ప్రూనింగ్ చేయడం వల్ల ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ గాలి అనేది తగులుతుంది, చెట్టు అనేది ఫ్రీగా గ్రోత్ అవుతుంది. అమ్మటే చెట్టు అనేది ఎదుగుదల అవుతుంది, మనకి కాయ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లా మళ్ళీ గొడుగు కొమ్మ అనేది ఉంటుంది కదా, ఆ పైన గొడుగు కొమ్మ అనేది తీయటం వల్ల అది ఇప్పుడు మొదట్లో ఎట్లా సన్ రైజ్ ఎలా పడుతుంది, ఇదివరకు ప్రూనింగ్ చేయని చెట్టుకి అది పడదు. మన కాయ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లావ్ సైజ్ అనేది వస్తుంది మామిడికాయ. అట్లా ప్రూనింగ్ చేయడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి మనకి. చాలా మంది ఫార్మర్స్ కంటే తెలియదు. ఇప్పుడు కూడా చాలా మంది ఫార్మర్స్ కి తెలియదు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ అది తెలియదు అన్నప్పుడు ట్రయల్ చేసి చూపిస్తాం. అప్పుడే ఆటోమేటిక్గా అర్థమైంది. ఒకసారి ట్రయల్ చేసి చూసి తర్వాత ఆ తోట చేశాను అనుకో, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉన్నా కానీ నాగిరెడ్డి రావాలని ఫోన్ చేస్తారు. ఓకే, నైస్. అంటే ఇప్పుడు మనం ప్రూనింగ్ అనేది ఏ మొక్కలకి చేస్తాం, ఏ ఫ్రూట్ మొక్కలకి చేస్తుంటాం? మామిడి, జామ, బత్తాయి, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, అట్లా అన్ని మొక్కలకి
మళ్ళీ శ్రీగంధం, ఎర్రచందనం, టేకు, మలబరప వాటికి కూడా చేసుకుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ వస్తాయి. అవును. వాటికి ఎక్కువ వచ్చినప్పుడు మనం ఒకటే కొమ్మని నిలబెడతాము, అదే సైజ్ వస్తుంది. అవును. అట్లా శ్రీగంధం చెట్టు, ఎర్రచందనం అట్లా. మళ్ళీ మామిడి 2-3 సంవత్సరాల చెట్లకి ఏంటంటే హెడ్ కటింగ్ చేస్తాం. హెడ్ కటింగ్ చేయడం వల్ల కింద స్టెమ్ అనేది లావ్ అవుతుంది. ఈ స్టెమ్ ఉంది కదా, అది అనేది లావ్ అవుతుంది. ఆ లావ్ అవుతుంది, మళ్ళీ పైనుంచి ఇగురులు వస్తాయి. పైన ఎంత ఇగురు వచ్చిందంటే కింద అంత వేరు సాగుతుంది భూమిలోకి ప్రూనింగ్ చేయడం ద్వారా. అవునా? ఓకే ఓకే. ఇందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే ప్రూనింగ్ లో? ఏజ్ని బట్టి అనేది మోడల్స్ అనేవి మారుతుంటాయి. అవునా? ఓకే ఓకే. ఈ ప్రూనింగ్ చేయడం వల్ల బలం అనేది ఏ విధంగా చేకూరుతుంది? ఇంతకు ముందు కంటే బలం ఇంకా ఎక్కువ పుంజుకుంటుందా? ఇప్పుడు మామూలుగా దానికి ఏంటంటే ఎవరు వచ్చేసి నా కొమ్మలు నరికేస్తున్నారు అని భయపడి ఎమ్మటే మామూలుగా ఎక్కడికక్కడ ఎగురు అనేది పగులుతుంది కొమ్మ అనేది. ఓకే. మనకి దెబ్బ తగిలినప్పుడు మనకి గాయం మానాలని ఏ రకంగా మందులు వేసుకుని మెడిసిన్ వాడుకుంటా ఉంటామో, దానికి ఎవరో వచ్చి కటింగ్ మనం వచ్చి కటింగ్ చేసామనుకో దానికి భయమే, నేను చనిపోతానేమోనని ఎమ్మటి ఎగురు వచ్చేసిద్ది. అట్లా అది చేసుకునే పద్ధతిలో చేసుకుంటేనే చెట్టు అనేది మనకి షేప్ వస్తుంది. లేకపోతే అట్లా పడితే అట్లా 3-4 కొమ్మలు ఇటొక్క కొమ్మ అటొక్క కొమ్మ వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోయినవి కూడా మనం లైన్ చేసుకోవచ్చు. అట్లా వెళ్ళిపోతాయి. మందు కొట్టుకోవడానికి, చెట్లు ఎక్కడానికి, దిగడానికి ఉండదు కదా, వాటిని రీజనరేషన్ అనే పద్ధతి చేసుకోవచ్చు. 4.5 ఫీట్ పెట్టేసి మిషన్తో కట్ చేసుకుంటే 75 degreesలో మళ్ళీ అక్కడి నుంచి ఎగురు వస్తుంది. చాలా మంది ఏంటంటే మొక్కలు తీసేసి కొత్త మొక్కలు పెట్టుకుందామని ఆలోచనలో ఉంటారు. అట్లా కాకుండా అట్లనే ఉంచుకొని తీసేసుకొని దానికి కూడా అంటు కట్టుకోవచ్చు. మరి మనకి ఏ బ్రీడ్ కావాలో ఆ బ్రీడ్లు అంటు కట్టుకోవచ్చు. అంటే సపోజ్ మదర్ ప్లాంట్ ఇప్పుడు రసం అనుకోండి, మీరు ఇప్పుడు అంటు కట్టాలి అంటున్నారు కదా, అది బంగిని పళ్ళు తీసుకొచ్చి అంటు కట్టచ్చా? మదర్ ప్లాంట్ ఏదైనా కానీ మనం ఏ బ్రీడ్ అయినా కట్టుకోవచ్చు, దానికి ఏ రకమైనా కట్టుకోవచ్చు, 20 రకాలు కట్టుకోవచ్చు. ఒక్క మదర్ ప్లాంట్ కి 20 టైప్స్ ఏవైనా కట్టుకోవచ్చు. ఆల్రెడీ పాసిబుల్ అయ్యింది అది. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్లయితే కట్టింగ్ చేస్తామన్నారు కదా, కట్టింగ్ తర్వాత చేసిన తర్వాత కొమ్మలకి ఏమైనా మందులు ఏమైనా పోస్తారా? ఆర్గానిక్ గా వాడేవాళ్ళు ఆర్గానిక్, కెమికల్ గా వాడే కెమికల్, నేచురల్ గా వాడాలి నేచురల్, అలాగా వాడుకుంటారు. మామూలుగా అయితే కాఫరెక్స్ సల్ఫేట్, మైల్తుత్రసున్నం తెచ్చుకొని బోడో పేస్ట్ లెక్క తయారు చేసుకొని పెద్ద కొమ్మలకు అనేది పూసుకుంటారు. అట్లా లేకపోతే మామూలుగా బయోఫిట్ వాళ్ళది తెచ్చుకుంటారు. స్టిమ్రి మామూలుగా వేపపు బయో99 తెచ్చుకొని స్ప్రే చేసుకుంటారు. అట్లా అన్నా చేస్తారు, ఇట్లా అన్నా చేస్తారు. ఎక్కువ స్ప్రే చేయడం ద్వారా అనేది దానికి అనేది ఆ ఫంగిసైడ్ ఫిష్ రాకుండా ఆ కటింగ్ అయిన కాడ గాయం అనేది ఉంటుంది కదా, ఆ గాయం అనేది మాంతుంది. ఓకే ఓకే. అట్లా సేమ్ ఎలా అయితే మనకి హ్యూమన్ బాడీ ఏ విధంగా అన్ని కోరుకుంటుందో మొక్క కూడా అలాగే కోరుకుంటుంది. అవును అట్లా. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడైతే కనుక మనకి పెద్ద పెద్ద పంట పొలాల్లో అయితే ఇలా చేస్తాం, కానీ ఒక ఇళ్లలో చిన్నగా గ్రీనరీ ట్రీస్ పెంచుకుంటూ ఉంటారు కదా, వాటికి కనుక మనం ప్రూనింగ్ చేస్తే ఇంట్లో ఎటువంటిది మనం పోయాలి అక్కడ? దానికి ప్రూనింగ్ చేసిన తర్వాత సిఓసి అనేది ఒకటి స్ప్రే చేసుకోవాలి. అదైతే తక్కువలో దొరుకుతుంది. షాప్స్ లో ఉంటుంది, అన్ని ఫర్టిలైజర్ షాప్ లో దొరుకుతుంది. సిఓసి అనేది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు హైడెన్సిటీ అనే పద్ధతి బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు బాగా పద్ధతిలోకి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎకరానికి 400-500 చెట్లు పెడుతున్నారు. మరి అంత గుబురుగా పెట్టడం వల్ల సన్ రైజ్ అనేది అన్నిటికి డైరెక్ట్ గా పడుతుందా? మనం ప్రూనింగ్ చేస్తాం కదా, అది క్రాప్ అయిపోయినామంటే ప్రూనింగ్, క్రాప్ అయిపోయినప్పుడు దానికి ప్రూనింగే ట్రైనింగ్. ప్రూనింగ్ లేకపోతే హై డెన్సిటీ మామిడి అని పెట్టుకోవడం అనేది జరగదు. కంపల్సరీ హై డెన్సిటీలో అయితే ప్రూనింగ్ ఉండాలి. ఆఫ్టర్ హార్వెస్టింగ్ మనకి ప్రూనింగ్ అయిపోవాలి. హార్వెస్టింగ్ అయిపోవాలి, ప్రూనింగ్ అయిపోవాలి. లేకపోతే ఆ చెట్టు ఈ చెట్టు అనేది కలసకపోయి మీకు ఒకవేళ పూత వచ్చినా కానీ డ్రాప్ అయిపోతుంది. కంప్లీట్ గ్యాప్ ఉండాలి. అట్లా. ఓకే. నేనైతే కనుక డిస్ప్లే మీద మీ నెంబర్ ఇస్తాం కదా, ఎవరైతే కాల్ చేస్తారో మీకు వాళ్ళకి ఫస్ట్ ఫోన్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి చూడాలి అనుకుంటే చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత అవుతుంది ముందే అన్ని డీటెయిల్స్ చెప్పాక వాళ్ళు ఏమంటే అది అప్పుడు మరి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతే. మామూలుగా ఫోన్ చేసి ఛార్జీకి అమౌంట్ వేసారంటే వెళ్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మెప్పించి ఆ చెట్టు అనే రేటు కాస్ట్ అనేది మాట్లాడుకొని వస్తాను. నా కాడ 15-20 మంది ఉంటారు కదా, ఎంతవరకు అయితే వాళ్ళ తోటలో అవసరం అవుతుందో అంతవరకే తీసుకెళ్తాను. అట్లా 20 మంది ఉన్నారని 20 మందిని తీసుకెళ్ళలేను, అవసరమైనంత వరకే తీసుకెళ్తాను. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ని డౌట్స్ మ్యాక్సిమం క్లియర్ చేశాననే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో కింద కమెంట్స్ ఏమైనా వస్తే తప్పకుండా మీరు రిప్లై ఇవ్వాలి. ఓకేనండి, ఇస్తాను. నాకు కూడా చిన్న ఛానల్ ఉంది, కొమ్మ కత్తిరింపులు అని. ఓకే, కొమ్మ కత్తిరింపులు దాంట్లో ఉంటది. ఓకేనండి, మామూలుగా రిప్లై ఇస్తా కదా, దాంట్లో చూపిస్తుంది. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ఏదైతే ఇప్పుడు మొక్కలు పెట్టుకోవాలి అనుకుంటున్నారో కంపల్సరీగా ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది వరకు రోజుల్లో అయితే కనుక ప్రూనింగ్ అనేది ఎటువంటిది ఉండేది కాదు. ఇప్పుడు బాగా విరివిగా వాడుతున్నారు ప్రూనింగ్ అనేది. హై
డెన్సిటీ వేసే వాళ్ళు మాత్రం కంపల్సరీగా హార్వెస్టింగ్ అయిన ఒక 10 days తర్వాత నుంచి ప్రూనింగ్ అనేది బాగా చేయించుకుంటే మనకి నెక్స్ట్ హార్వెస్టింగ్ అంటే నెక్స్ట్ పూతకి చాలా బాగా వస్తుంది. అంటే ముందు కంటే ఇంకా ఎక్కువగానే పూత అనేది అలాగే కాప్ అనేది బాగా వస్తుంది అనమాట. ప్రూనింగ్ అనేది మనకి ఒక 6 months 1 year దగ్గర నుంచి మనకి స్టార్ట్ చేసేయచ్చు. అంటే ఒక స్టెమ్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది కదా, ఒక 2 feet ఎదిగిన తర్వాత మనం దాన్ని కనుక ప్రూనింగ్ చేసుకున్నట్లయితే దానికి ఇంకా బ్రాంచెస్ 4 branches 4 branches వస్తాయి. 4 ఒకసారి 6 కూడా వస్తాయి. అలా రావడంలో మనం 4 ఉంచుకోవాలి, 4 లేదా 3 ఉంచుకోవాలి. వాటిని బట్టి అవి ఉంచుకున్న తర్వాత మళ్ళీ వాటికే మనకి పూత పిందె రావడం జరుగుతుంది. అట్లా ఓకే, విన్నారు కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మంచి అగ్రికల్చర్ విభాగంలో మళ్ళీ మంచి రైతుతో మంచి పంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అంజలి మోటూరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది.